ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, టిఫిన్ ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా. అవును, ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు? ఆల్రెడీ టేస్ట్ చేశారు కదా, ఆ టేస్ట్ ని బట్టి టిఫిన్ ఎవరు చేశారో మీరే చెప్పండి. ఏం ఇరికించావే పెళ్ళామా? ఎవరు చేశారో తెలియకుండా ఎవరి పేరు చెప్పిన ప్రాబ్లమే. ఎవరు చేశారు అని అడిగితే అంతలా ఆలోచిస్తున్నారేంటండి? 25 ఏళ్లుగా మీ అమ్మగారి చేతి వంట తిన్నారు కదా, ఆ మాత్రం కనిపెట్టలేరా? అయితే ఖచ్చితంగా మా అమ్మే చేసి ఉంటుంది. ఆ మాత్రం చెప్పలేనా ఏంటి? మా అమ్మే చేసింది. కాదు, నేను చేశాను. పప్పులో కాలేసని అనుకున్నాను. నోట్లో టిఫిన్ పెట్టుకోగానే అనుకున్నాను, ఈ దిక్కుమాల టిఫిన్ నువ్వే చేసుంటావని. రే ఉత్తమ్, ఈ రోజు టిఫిన్ నేనే చేశాన్రా. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఈ టిఫిన్ నువ్వు చేసావా? అవును, ఈరోజు అత్తయ్య గారే చేశారు. చచ్చాన్రా దేవుడా, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలాగైనా దీనిలో నుంచి ఎస్కేప్ అవ్వాలి. నాకు తెలుసు, మా అమ్మే చేసిందని నాకు తెలుసు. కావాలనే అలా అన్నాను. అమ్మా, నిజంగా నీ చేతి వంట అమృతం అమ్మా. ఇడ్లీ అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ రా. ఇదే టిఫిన్ నా పెళ్ళాన్ని చేసుంటేనా పరమ దరిద్రంగా ఉండేది. ఎంత కాదనుకున్నా తను నీ భార్యరా. అలా మొహం మీదే నువ్వు చేసిన వంటలు పరమ దరిద్రంగా ఉంటాయంటే పాపం మైథిలి ఫీల్ అవ్వదు? ఎందుకు ఫీల్ అవ్వాలి అత్తయ్య గారు? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ప్రపంచంలో ఏ మనిషి అయినా మొట్టమొదటిసారిగా రుచి చూసేది తల్లి చేతి వంటనే కదా. మరి అలాంటి అమ్మ చేతి వంటని బిడ్డ పొగిడితే తప్పే ఉంది. కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తన్నినా, కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని కాపాడుకునే అమ్మ ప్రేమని పొగడ్డానికి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న భాషలు సరిపోవు, పదాలు సరిపోవు. అసలు వర్ణించడానికి ఈ జన్మే సరిపోదు. ఆహా, అమ్మ ప్రేమ గురించి ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. ఆ మాటతోనే నా కడుపు నిండిపోయింది. సరే సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? అత్తయ్య గారి చేతి వంట నాకు కూడా ఇష్టమే. ఆవిడ్ని పొగిడినంత మాత్రాన్న నేను ఫీల్ అవుతానని అస్సలు అనుకోకండి. ఆవిడ్ని పొగిడితే మా అమ్మని పొగిడినట్టే. నాన్న ఉత్తమ్, మైథిలికి నీ సంగతి తెలియక హారం చేయించమని అడిగింది. నువ్వేంటో తెలిసాక ఆ హారాన్ని సుహాసిని అమ్మకి ఇప్పించేసింది. ఇంకా ఎందుకు దాన్నే పట్టుకుని వేలాడతావు? జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇక ఈ విషయాన్ని ఈ రోజుతో వదిలేస్తున్నాను. ఉమ్, ఇప్పుడు వదిలేయాల్సింది విషయాన్ని కాదు, నా మీదున్న కోపాన్ని. అలాగే బంగారం, నేను ఆల్రెడీ వదిలేశాను. నువ్వు కూడా మర్చిపో అంతే. శుభప్రద, నువ్వు కూడా వచ్చి టిఫిన్ తినవే. లేదమ్మా, ఈరోజు నేను ఉపవాసం. పళ్ళు పాలు తప్ప ఇంకేమీ తినను. సరే, నేను ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను. సరేనమ్మా. నా పెళ్ళాన్ని చంపటానికి బలి దారి చూపించావు మైథిలి. పాలల్లో పంచదార కలుపుతున్నావా? ఇంకా సేపట్లో అదే పాలల్లో ఎసం కలపబోతున్నా మైథిలి. ఆ పాలు తగి నా పెళ్ళం సావాలి, ఆ నేరం నీ మెడకి చుట్టుకోవాలి. అదే ఈ లీలాకృష్ణ గారి ప్లాన్. మైథిలి, ఇక్కడున్నావా? అమ్మో, అల్లుడు చేసినాడు. సరే, నువ్వు నాతో రా. ఎక్కడికండి? చాలా సీరియస్ మ్యాటర్, నువ్వు పద.
అది కాదండి నేను చెప్పేది నువ్వు రా అన్నా కదా రా మైథిలి. ఏయ్! అమ్మయ్యా, నా అల్లుడు పుణ్యమా అని నా రూట్ క్లియర్ అయిపోనాది. శుభప్రద, నన్ను క్షమించవే ప్లీజ్. నా కోసం ఒక్కసారి చచ్చిపోమ్మా. ఏంటండి చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పి గదిలోకి తీసుకొచ్చారేంటి? పెళ్ళాన్ని హక్ చేసుకోవడం సీరియస్ మ్యాటరే కదా. చాలండి, సీరియస్ మ్యాటర్ అంటే ఏం జరిగిందో ఏంటో అనుకున్నాను. వదలండి. హో వదులుగా ఉందా? నీకోసం ఇంకా గట్టిగా పట్టుకుంటానులే. అబ్బా నేను వెళ్ళాలండి. ఒక ముద్దివ్వండి, నేను వదిలేస్తాను. నేను ఇవ్వను. అయితే నేనే తీసుకుంటాను. చాలండి, అనాల్సినవన్నీ అండవు, చేయాల్సినవన్నీ చేయడం, గదిలోకి వచ్చాక ముద్దులు అడగడం. హే! నేను మీ మీద అలిగాను. ఏయ్! ఆ! సారీ బంగారం. ఆ, ఊరికే అమ్మ వాళ్ళ ముందు బిల్డప్ కోసం అలా మాట్లాడాను అంతే. లేదంటే నీ వంట సంగతి నాకు తెలీదా? చాలండి గొప్ప. మీరేమీ అత్తయ్య గారి కోసం అనలేదు, కావాలని నా వంట బాగోలేదని అన్నారు. బా సారీ చెప్తున్నాను కదా, వదిలే బంగారం. నేను వదలను. అయితే నేను కూడా వదలను. అబ్బా చెప్పింది మీకే, వదలండి. అలాగే నేను చెప్పాను కదా. ఆ, అయితే నేను కూడా వదలను కదా. అబ్బా వదలండి ప్లీజ్ అండి, ఇప్పుడు ఎవరైనా చూస్తే బాగోదు. అయితే నాకు ముద్దు పెట్టండి, అప్పుడు వదులుతాను. నేను పెట్టను. అయితే నేను వదలను. ఏమండి వద్దండి ప్లీజ్ అండి, ప్లీజ్ వినండి. మరి నువ్వు ముద్దు పెడతావా లేదా నన్ను వెళ్ళి తలిపేయమంటావా? హ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.